వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర. ఓం శ్రీ సద్గురు విఠలానందాయ నమః. 6వ అధ్యాయము. ఉత్తమ శ్రోత. మరునాడు ఏకనాథుని ప్రవచనము ఈ విధంగా సాగెను. ఆధ్యాత్మిక విధి ప్రకారము వక్త ఎదుట అతనికి ప్రణామమాచరించి కూర్చుండివాడును. ఇతరములకు ప్రాపంచిక విషయములను వదిలి కేవలం భగవంతుని లీలాకథా శ్రవణము చేయుటయందు అభిలాష కలవాడును. చెప్పిన వాక్యములను సరిగా అర్థము చేసుకొనగలుగు నేర్పరియు వినయము కలవాడును. చేతులు కట్టుకొని నిలిచియుండు వాడును. శిష్యభావముతో ఉపదేశమును గ్రహించువాడును. మనంబున శ్రద్ధ విశ్వాసము కలవాడును. తెలియని విషయమును అడిగి తెలుసుకొనుటకు ప్రయత్నము చేయువాడును ఉత్తమ శ్రోతయని చెప్పబడినది. ఆ విధంగా ఉత్తమ శ్రోత అయిన పరీక్షిన్ మహారాజు ఆ మహర్షులందరికీ చేతులు జోడించి ఇట్లు ప్రార్థించెను. నా పూర్వపుణ్యవశంబున కష్టకాలమందు తామెల్లరూ నా యందు దయతో దర్శనమిచ్చినారు. మీ వాక్కులందు పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడనై నా యొక్క కర్తవ్యమును గూర్చి మేము ప్రశ్నించుచున్నాను. సర్వులకు సర్వావస్థల యందును ముఖ్యముగా మృత్యుముఖమునందున్న వానికి స్వల్ప వ్యవధిలో చేయదగిన విశుద్ధ కర్మ ముక్తినిచ్చు ఉత్తమ కర్మను తెలియచెప్పుడని ప్రార్థించెను. మహారాజిట్లు ప్రశ్నించు సమయమునందే అతడికి శుకమహర్షి ప్రత్యక్షమాయను. మునులందరూ సంతోషముతో శుకుని వంక దృష్టి సారించిరి. రాజు శుకమహర్షి, తమరి రాక మాకెల్లరకు సంతోషదాయకము. దయతో నాకు ముక్తి మార్గమును చూపుడని వేడెను. శుకబ్రహ్మ పరమానందముతో, రాజా, సంసార నిమగ్నులై ఆత్మస్వరూపమును తెలియనట్టి గృహస్థులకు వినదగినవి, ఆచరించదగినవి మంచి విషయములు వేలకొలది ఉన్నవి. అవన్నీ చెప్పుటకిప్పుడు సమయం కాదు. నీకింకను 7 రోజులే ఆయుర్దాయం మిగిలి ఉన్నది. కావున మృత్యు బారిన పడకుండా ఉండుటకు తగిన ఉపాయము శ్రీహరి చరణాలయందు చిత్తమును లగ్నమందించుటయే. అందుకు కావలసిన భగవంతుని లీలలను శ్రవణము చేయుట అన్నది ఉత్తమ కర్మము. ప్రాణప్రయాణ కాలమందైన మానవుడు తన మనసునందు శ్రీహరిని ధ్యానించుట ద్వారా శ్రీహరి కరుణకు పాత్రుడగుచున్నాడు. భాగవత ప్రవచనము. మరణకాలమున సమీపించినను మనిషి కంగారు పడరాదు. నీకు మరణకాలము ముందుగా తెలిసినది, కానీ ప్రతి వ్యక్తికి ఇది తెలియదు. కావున ప్రతివారు తమ జీవితము శాశ్వతమని ఎంచెదరు. ఇది పొరపాటు. దేహము యొక్క అశాశ్వతత్వమును తెలిసి నిరంతర భగవచ్చింతనము చేయుచుండినచో ప్రాణోత్క్రమణ సమయమున కూడా హరినామ చింతనతో దేహమును వదలగలడు. పరీక్షిన్ మహారాజు ఇట్లడిగెను. మహాత్మా, యోగధారణ ద్వారా మనసును ఏకాగ్రమనర్చుటకు ధారణ యొక్క స్వరూపమేమి? దయతో వివరింపుమనెను. రాజునకు శుకమహర్షి ఇట్లు తెలిపెను. రాజా, ఒక్క వాక్యములో చెప్పవలెనన్నచో పూర్వము గాని ఇప్పుడు గాని ఇక ముందు కాని వాస్తవముగా లేనిదైన ఈ కార్యరూప ప్రపంచమంతయును దేని యందు దర్శింపబడుచున్నదో అదియే విరాట్ పురుషుని శరీరమను భావనను ధరించి నిలుపుకొనుటను ధారణ అని వ్యవహరించెదరు. విశ్వమంతయు పరమపురుషుడే, దృశ్యమంతయు అతని రూపమేనన్న దృఢమైన జ్ఞానము ద్వారా నిర్భయత్వ స్థితి కలుగును. యోగులు నేతి విచారణ ద్వారా అంతరంగమందు దేనిని దర్శించెదరో అది ఏ బాహ్యమందు దృశ్యముగా కనబడుచున్నదను సూత్రము నెరిగి విశ్వాసముతో ఆ శ్రీహరి పాదార విందములపైననే మనోదృష్టిని నిలిపినచో సర్వము విదితమే కాగలదు. రాజా, స్వప్నమునందు సమస్త వస్తువులతో పాటు తాను కూడా ఉన్నట్లు కనగలడు. కలలోనున్న నీకును కలగనచున్న నీకును భేదము కలదా? ఆ విధముగానే అందరి బుద్ధివృత్తుల ద్వారా సర్వమును అనుభవించు పరమాత్మ ఒక్కడే సత్యవస్తువని తెలియచున్నది. ఇతరములన్నీ స్వప్న వస్తువుల వలె కోరదగినవి కాదని నిర్ధారించుకొనవలెను. ఈ ప్రాపంచిక వస్తు సముదాయమును ఎంతవరకు ఉపయోగించుకొనవచ్చునో అంత మాత్రమే వానితో అవసరమని తెలుసుకున్న వాడికి వస్తు వ్యామోహము తొలగును.
ప్రాపంచిక వస్తు విశేషమంతయు సారరహితమని బుద్ధి యందు పూర్ణ విశ్వాసము కలిగి పరమాత్మను పొందుటయను కృషి యందు ఏమాత్రము అజాగ్రత్తగా ఉండరాదు. మోక్షాభిలాషివగు ఓ రాజా, సంసార చక్రమునందు పడి మనజుడు కృంగిపోవక శ్రీకృష్ణ భగవానుని ఎడ అనన్య భక్తి ప్రాప్తింపజేసుకొనుటయే తరుణోపాయమై ఉన్నదని శుకమహర్షి చెప్పిన సులభోపాయమును సూత మహర్షి శౌనకాదులకు వివరించెను. అప్పుడు శౌనకుడు ఇట్లు ప్రశ్నించెను: ఓ సూత మహాముని, శుకయోగి పరమపురుషుడు, పుట్టుకతోనే నిరాసక్తుడు. వారి వాక్కు నుండి వెలువడిన భగవత్ కథలు నిజముగా మానవులకు మోక్షదాయకములే. వారు సప్తాహ దినములలో పరీక్షిన్ మహారాజునకు మోక్షమును కలిగించిన విధమును సవిస్తరముగా తెలిపి మమ్ము కృతార్థులంజేయుడని ప్రార్థించగా సూతుల వారిట్లు చెప్పదొడంగిరి. మునులారా, అప్పుడు మహారాజునకు శుకయోగి భగవంతుని లీలాకథలను ప్రబోధించుట తెలిసి ఎందరో మహర్షులను ఆ కథామృతము గ్రోలుటకు వారి సమక్షమునందుండిరి. దేవతలు, గంధర్వులు, యక్ష, కిన్నెర, కింపురుషాదులను వచ్చిరి. శుకమహర్షి పరీక్షిన్ మహారాజును ఉద్దేశించి ఇట్లు పలికెను: రాజా, సృష్ట్యాదిలో బ్రహ్మదేవునికి శ్రీ భగవానుడిట్టు చెప్పెను: భగవంతుని తత్వము భగవంతుడే విశదపరచవలెను, అన్యులకది అలవి కాదు. కావున ఓ బ్రహ్మదేవా, అనుభవము, భక్తి సాధనలతో కూడినట్టిదియు మహారహస్యమైనట్టిదియు నా స్వరూపమును గూర్చిన జ్ఞానమును ఇప్పుడు చెప్పెదనని ఇట్లు చెప్పెను. సృష్టికి పూర్వము కేవలం నేనే ఉన్నాను. నేను తప్ప స్థూల ప్రపంచము కానీ సూక్ష్మ ప్రపంచము కానీ వానికి కారణభూతమైన అజ్ఞానము కానీ లేవు. ఎచట సృష్టి లేదో అచట నేనే ఉన్నాను. ఈ సృష్టి రూపముగా గోచరించినదంతయు కూడా నేనే అయి ఉన్నాను. చివరకు శేషించినది నేనే అయి ఉన్నాను. అన్వయ వ్యతిరేక పద్ధతుల ద్వారా సర్వాతీత సర్వస్వరూప పరమాత్మయే సర్వదా సర్వత్రా ప్రకాశించుచున్నాడన్నదే వాస్తవమైన తత్వము. నా తత్వమెరుగదలచిన వారు ఇంత మాత్రము తెలుసుకొన్న చాలు. ఇప్పుడు నాచే తెలుపబడిన సిద్ధాంతమందు పరిపూర్ణ నిష్ఠ కలిగి ఉండినచో కల్పకల్పాంతరములందు కూడా మోహము దరిచేరదు అని భగవానునిచే తెలుపబడిన తత్వజ్ఞాన సూక్ష్మబోధను శ్రీ శుకుల వారు పరీక్షిత్తునకు తెలిపి మరి ఇట్లనిరి: ఓ రాజా, మహాత్ములు మహదైశ్వర్యయుక్తుడగు పరమాత్మను ఈ ప్రకారము వర్ణించినారు. తత్వజ్ఞానులు కేవలం ఈ సృష్టి స్థితిలయములు నరించు వారిగా మాత్రమే తలంపరాదు. ఈ సృష్టియే కాక దీనికిన్ని విలక్షణుడైన వాడే భగవంతుడు. శ్రీకృష్ణ పరమాత్ముని అనంగు భక్తుడును పరమ మిత్రుడును ఆయన ఉద్ధవుని వద్దకు విదురుడు చేరి భగవంతుని తత్వమును తెలుపమని కోరగా అతడిట్లు పరమాత్మ తత్వమును వివరించెను. ఉద్ధవ విదుర సంవాదము. విదుర, మనుజులెంత మందభాగ్యులో తలంచుకొనిన చింత కలుగుచున్నది. ఈ యాదవులు ఇంకనూ భాగ్యహీనులని చెప్పక తప్పదు. ఎందుకనగా శ్రీకృష్ణుని చెంతనే నివసించుచున్నను కమలము చుట్టు నుండి చేపలు కప్పల వలె ఆయన నిజతత్వమును గ్రహింపలేక ఆపదల పాలైరి. ధర్మస్థాపనార్థముగా అవతరించిన శ్రీకృష్ణుడు సర్వము తెలిసి విప్రుల శాపవశమున తన యాదవ కులమునకు ముప్పు ముంచుకొని వచ్చినను చలించలేదు. సరికదా, చిద్విలాసముగా అవలోకించుచు వారందరూ వారిలో వారే కొట్టుకొని చచ్చు సమయమున తనకేమీ ప్రమేయం లేనట్లు ఊరకుండెను. ఆ స్థితి చాలా విశేషమైనది సుమా అని చెప్పి ఉద్ధవుడు శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం బదరికాశ్రమం చేరి సమాధి స్థితి ఎందుండెనని చెప్పి శ్రీ శుకుల వారు రాజా విదురుడ అచ్చటి నుండి మైత్రేయుని కడకు పోయి నమస్కరించగా వారు విదురునితో చెప్పిన లీలలను తత్వమును ఈ విధంగా పరీక్షిత్తునకు వివరించుచున్నారు. రాజా, ఎటువంటి జ్ఞాని అయినను పరమాత్మతత్వమును అత్యంత రహస్యమైన యోగార్థములను అందును విశేషించి పరమాత్మ యొక్క ఉనికిని నిగూఢ స్థానమును యోగ్యుడకు శ్రోత లభించు వరకు గుప్తముగానే ఉంచవలను. ఎంతటి ఇష్టులైన వారికైనా యోగ్యత కలిగిన వారికైనా తెలుసుకొనవలెనన్న కుతూహలముతో ప్రశ్నించినప్పుడే తెల్పవలెను. దీనినే పరిప్రశ్న అని గీతాచార్యుడు బోధించాడు. మైత్రేయుని చేరి విదురుడు ఈ విధము ప్రశ్నించెను: మహాత్మా, భగవంతుడు శుద్ధ సత్యస్వరూపుడు, నిర్వికారుడు, నిర్గుణుడై ఉండగా వారికి గుణము యొక్కయు క్రియ యొక్కయు సంబంధము లీల మాత్రముగానైనా ఎట్లు కలుగునని అడిగెను. మైత్రేయుడు: విదుర, పరమాత్మ సర్వుల యందును సమస్త సృష్టి యందును వ్యాపించి ఉండుట సత్యము.
అది నిర్వికారము, నిర్గుణమను విషయము సత్యము. దానికి నిజముగా బంధనము లేదు. కానీ ముక్త స్వరూపమైన ఆత్మ తాను బంధించబడి ఉన్నానను భావనయే బంధమునకు కారణమై పుణ్య పాప కర్మలకు కర్తననే భావంతో జీవభావమును పొంది సుఖ దుఃఖానుభూతులను అనుభవిస్తూ జనన మరణ చక్రములో తన్ను తానే బంధించుకొనుచున్నాడు. స్వప్నములో తనకు శిరచ్ఛేదము కలిగినట్లు అనుభవము కలుగును. కానీ మెలకువ కలిగిన తదుపరి అది స్వప్నమని తెలియను. అతని స్వప్నము మెలకువ రానంత వరకు సత్యమనియే తోచును. జాగ్రత్త అవస్థ కలిగినప్పుడు అసత్యమని తెలియను. అట్లే జీవునకు ఈ ప్రాపంచిక దుఃఖానుభవము అసత్యమని అజ్ఞానము వీడిన వెంటనే తెలియను. ఈ స్థితినే అసలైన జాగ్రత్త అవస్థగా మహాత్ములు తెలిపిరి. అఖండమైన పరమాత్మ నిర్లిప్తుడు అనగా దేనికి అంటుకొనకుండానే సర్వత్రా వ్యాపించి ఉన్నాడని మహర్షులు తెలుసుకొన్నారు. ఆయన యొక్క సూక్ష్మాంశమే అందరి ఆత్మలుగా వెలుగొందుచు ఖండములుగా కనిపించుచుండుటయే భగవంతుని మాయ అని మహాత్ములు తెలుసుకొని సర్వుల హితము కొరకు ఈ విధంగా బోధించిరి. మాయ తొలగిన మరుక్షణము ఆత్మయే పరమాత్మని గ్రహించవచ్చునని వక్కాణించి ఉన్నారు. ఆ స్థితిలో సర్వత్రా అఖండమైన పరమాత్మ యొక్క దర్శనమును కూడా పొందగలరని బోధించినారు. బలమునందు ప్రతిబింబించు చంద్రబింబమునకు కదలికలు ఉండును. అవి జలము యొక్క ప్రకంపనలుగా తెలియబడుచున్నవి. అంతేకాక ఈ కదలిక నిజబింబమునకు లేదు. ఇది సత్యమే కదా. కావున మిత్రుడా, పరమాత్మ దేనియందును తగులము లేనివాడై సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఇంకను మైత్రేయుడుట్లు తెలిపెను. విదుర, భగవతత్వమును తెలుపుట ద్వారా జీవుని జనన మరణ దుఃఖము నుండి ఎవరు విడిపింపగలరో వారికి కలుగు పుణ్యముతో సమానమైనది సృష్టిలోనే లేదు. ఎటువంటి యజ్ఞయాగాది జప ధ్యాన తపో దాన ప్రక్రియలను అంత పుణ్యమునివ్వలేవు అని తెలియము. అందువలననే దీనిని జ్ఞానయజ్ఞమని కొనియాడినారు. ఈ విధంగా జ్ఞానోదయమైన వారికి తొలుత ఎంత వెదికినను కనిపించని అధిష్టాన పరమాత్మ మొదట తన హృదయమందును తదుపరి సర్వులయందును దర్శనమిచ్చును. పూర్వము బ్రహ్మదేవునకు శ్రీమన్నారాయణుడి ఈ విషయమును తెలిపిన విధమునే నీకు తెలిపి తిని అనెను. విదురుడు, మహాత్మా, తమరిచే వచించబడిన పరమాత్మ జ్ఞానము ఒక్కసారి వినుటతోడనే ఇట్టి అనుభవము అందరికీ కలుగునని నేను విశ్వసించలేకున్నాను. ఆ జ్ఞానము స్థిరపడుటకు అటువంటి అనుభూతులను పొందిన భగవద్భక్తుల గుణగణములను ఆయా విధానములను విశేషముగా తెలిపిన ఎడల మాకు బోధించిన జ్ఞానము స్థిరపడునని నా అభిప్రాయము. నా యందు దయతో వాటిని తెలుప ప్రార్థనయని వేడెను. మైత్రేయుడప్పుడు, విదురా, చక్కని ప్రశ్నమే వేసితివి. భగవంతుని లీలామయ చరిత్రలు నిరంతరము కీర్తించదగినవి. అవి చెప్పువారి పాపములను వినువారి దోషములను నిర్మూలించును. భక్తి భావముతో శ్రవణమునర్చు వారిని ముక్తి పథమును నడిపించును అని ఇట్లు చెప్పిరి. భక్తునికి ముఖ్యముగా పరమాత్మయందు విశ్వాసం ఉండవలెను. ఆయన సమర్థుడను నమ్మకమే భక్తి అనబడును. అప్పుడిక కోరవలసినదేమీ ఉండదు. భగవద్భక్తునికి ఈ ప్రపంచమున దుర్లభమేదియూ కాదు. కోరికలు లేని స్థితిలో ఎవరు అనన్య భావముతో పరమాత్ముని భజించునో సర్వాంతర్యామి అయిన భగవంతుడు తన ఉత్తమ పదమునే ఇచ్చుచున్నాడు. అతని హృదయ పీఠమున తానే ఉండి సకలము నిర్వహించుచున్నాడు అను విషయము నెరిగించినారని శ్రీ శుకులు పరీక్షిన్ మహారాజునకు పరమాత్మ జ్ఞానము స్థిరపరచు ప్రయత్నంలో సృష్ట్యాది నుండి భగవానుని లీలలను బోధలను వినిపించసాగినారని సూత మహాముని శౌనకాది మహర్షులకు ఎరిగించెను అని ఏకనాథులు ప్రవచించిరి. ఆ లీలలలో మొదటగా భగవంతుడు శ్రీ మహావరాహమూర్తిగా ఆవిర్భవించిన విధానము నెరిగింపదలచెను అని సూతుల వారు ప్రారంభించినారు. మునులారా, శ్రీ శుకుల వారిట్లు తెలుపుచున్నారు వినుడు. రాజా, ఒకానొక సమయమున కశ్యప ప్రజాపతి యొక్క భార్య అయిన దితి సంధ్యా సమయమున తనకు పుత్రవాంఛ కలిగినదని భర్తను చేరి అర్థించినది. ఎంత బుజ్జగించినా ఆమె ఆ వేళలో అప్పుడే సంతానము కావలెనని పట్టుబట్టినది. కాల ప్రభావమును అనుసరించి కలిగిన పుత్రులు ఇరువురు మహాబలాఢ్యులు, అవక్ర పరాక్రమశాలురు అయిన వారికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడను నామములు ప్రసిద్ధమాయెను. ఇట్లు జరుగుటకు గల కారణము విచారించి చూడగా వింతగా తోచును. ఒకనాడు వైకుంఠ ద్వారము వద్దకు చేరి సనకాదులు భగవంతుని దర్శనము చేయగోరగా ద్వారపాలకులైన జయ విజయులు అడ్డగించిరి. మునులు అవమాన భారముతో క్రుద్ధులై వారిరువురు పదవీచ్యుతులై పోవుదురని శాపమిచ్చిరి.
అంతలో సర్వజ్ఞుడైన శ్రీహరి లక్ష్మీ సమేతముగా అచటనే ప్రత్యక్షమయ్యెను. సనకాదులు స్వామిని దర్శించి స్తుతించిరి. అప్పుడు స్వామి మునులతో, తమరు మా పరివారమునకిచ్చిన శాపము తగినదే, వారి అపరాధము నాదిగా భావించి మన్నించెదరుగాక అని వినయముట్టిపడినట్లు పలికెను. తదుపరి జయ విజయులతో శ్రీహరి ఇట్లు పలికెను: పార్షదులారా, మునుల శాపము అప్రతిహతము. మీరు దుష్టులై నాకు వైరులై 3 జన్మలలో శాపమును అనుభవించెదరా, లేక భక్తులై నా కృపకు పాత్రులగుచు 7 జన్మలలో శాప విముక్తి పొందెదరా? మీరే కోరుకొనుమనెను. అప్పుడు వారు, స్వామి, మిమ్ము ఎడబాసి 7 జన్మలు వల్లము, మాకు 3 జన్మలతో విముక్తి కలిగింపుమని కోరుకొనిరి. శ్రీహరి ప్రసాదించినది వరముగా వారు భావించిరి. శ్రీహరి వెంటనే వారిని దితి యొక్క గర్భమున ఆవిర్భవింపజేసెను. అందువలన వారు విష్ణుద్వేషులైరి. హిరణ్యాక్షుని ఆగడములు పెరిగిపోగా శ్రీహరి మహావరాహ రూపము ధరించి అతనిని సంహరించెను. తదుపరి హిరణ్యకశపుని నరసింహ రూపము ధరించి సంహరించనని శ్రీహరి యొక్క సమత్వ భావమును ప్రస్తుతించిరి. తరువాత భాగవత కథని ఈ విధంగా ప్రవచించిరి. శ్రీ శుక మహర్షి: రాజా, ఒక పరి స్వయంభువ మనువు యొక్క కుమార్తెయు కర్ధముని భార్య అయిన దేవహూతి గర్భమందు అపార కరుణతో శ్రీహరి ఉద్భవించి కపిలుడని పేర వ్యవహరింపబడెను. ఆ కపిల మహర్షి పుట్టుకతోడనే తండ్రికి జ్ఞానమును తత్వమును తెలిపి సన్యసించుటకు ప్రేరేపించెను. తల్లి అయిన దేవహూతికి కొంతకాలము తరువాత తత్వోపదేశము చేసి ఉన్నారు. రాజా, ఏ జ్ఞానము సమస్త కర్మ బంధాల నుండి తొలగించి జీవుణ్ణి పునీతుణ్ణి చేసి మోక్షార్హుణ్ణి చేయునో అది ఏ కపిల గీత. కపిల గీత 1. దేవహూతి ఒకనాడు పుత్రుణ్ణి చేరి, తండ్రి, నా భర్త అయిన కర్ధముల వారు నా గర్భమునందు దేవదేవుడు ఉదయించిననియు మోక్ష మార్గము చూపుననియు తెలిపి ఉన్నారు. నేనింతకాలము సాంసారిక బంధములతో విసిగిపోతిని. కుమారుడైనను దేవుడవైనను ఇక నీవే నాకు త్రోవ చూపవలనని చేతులు జోడించి ప్రార్థించినది. అప్పుడు భగవంతుడైన కపిలుడిట్లు చెప్పెను: ఓ తల్లి, నాచే పూర్వము ఏ ఆధ్యాత్మిక జ్ఞానము తత్వము నారదాదులకు బోధించబడి వారల తరింపచేసెనో అదియే నీకిప్పుడు తెలిపెదను వినుమని ఇట్లు చెప్పసాగెను. మానవ దేహము పంచభౌతికయుక్తమై ఉన్నది. అజ్ఞానావరణమై అది ఏ జీవుణ్ణి మోహింపజేయుచున్నది. మనస్సునందున ఆసక్తి రూపమగు ఆశ మూలంగా జీవుడు బంధమును తగులుకొనుచున్నాడు. ఎప్పుడు ఈ మనస్సు నేను నాది అను భావములను దూరీకరించుకొని కామక్రోధాది వికారముల నుండి విడిబడి శుద్ధమగుచున్నదో అప్పుడే సుఖ దుఃఖముల నుండి తొలగి సమస్థితిని పొందుచున్నది. అప్పుడు తన హృదయమందే పరమాత్మను ప్రకృతి కంటే పరమైన అద్వితీయ భేదరహిత ప్రకాశముగా దర్శించగలడు. అటువంటి పరమాత్మ దర్శనము వలన జీవభావము నశించిపోయి ఆ ప్రకాశముతో తాదాత్మ్యమును పొంది తానే సర్వమై భాసిల్లును. దానినే భగవత్ ప్రాప్తి అందురు. దేనిని పొందిన తర్వాత మరి దేనిని కూడా పొందవలసిన అవసరము లేదో అది ఏ పరమాత్మ. ఆ స్థితిలో దేహము ప్రకృతి ధర్మమునందున్నను ప్రకృతి దానినేమియూ చేయలేక వశవర్తిని అగును. ఏలననగా పరమాత్మ పట్ల ప్రకృతి విధేయతతో ప్రవర్తించును. కావుననే అటువంటి యోగి పుంగవుల వాక్కు అప్రతిహతమై జరిగి తీరును. దీనిని ప్రకృతి అమలుపరచును. అటువంటి వారిని సాధువులు అంటారు. వారి సాంగత్యము ప్రతి వారికి సంతోషమునిచ్చును. వారి నోటి వెంట నిరంతరము భగవానుని లీలలు, కథలు, నామ సంకీర్తనలే వెలువడుచుండును. నన్ను వారును వారిని నేనును క్షణమైనా విడిచి ఉండలేము అనగా వారే నేనుగా నేనే వారుగా ఉండెదము. ఇది ఏ నా యథార్థ జ్ఞానము. తల్లి, అట్టి సాధు పురుషులు అరుదుగా ఉండెదరు. వారిని మృత్యువు దరిచేరదు. వారే అమృత పురుషులు. మానవ జన్మ యొక్క లక్ష్యము మోక్షప్రాప్తియే, మరి ఇతరదేమీయూ కాదు. కానీ ధర్మార్థ కామ మోక్షములనెడు చతుర్విధ పురుషార్థములలో మొదటి 3ను ప్రేయస్సులనబడును. 4వ పురుషార్థము శ్రేయస్సు అని చెప్పబడినది. ప్రేయస్సు అనగా జీవునికి ప్రియమైనది, శ్రేయస్సు అనగా జీవుని లక్ష్యము వైపునకు నడుపునదని అర్థము. అనగా మోక్ష మార్గము వైపు నడుచుటకు ప్రేరణ కలిగించినది. విషయాసక్తుడైన వానికి మొదటి 3ను సమకూర్చుకొనుటతోనే జీవితమంతయు గడిచిపోవును. అనగా ధర్మము నిర్వర్తించుటకై అర్థమును సంపాదించును. అర్థము అనగా ధనము. అది కోరికలు పుట్టించును. ఈ 3ంటిలో కొన్నిసార్లు ధనం ఎక్కువైనప్పుడు మదము, మత్సరము,
పగ ప్రతీకారములు తోడై అధర్మ మార్గమునకు కూడా లాగి పాపకూపమున పడవేయు ప్రమాదము కలదు అని తల్లికి కపిలముని తెలిపెను. రాజా, ఎటువంటి పాపి అయినను అదృష్టవశాత్తుగా శ్రీహరి కీర్తనలో హరిలీలా కథాగానములో శ్రవణము చేసినచో అతనిలో పరివర్తన కలిగి సన్మార్గమునకు మరలగలడు. ఇట్లని భగవానుడు స్వయంగా దేవహూతితో తెలిపినాడు అని శుక మహర్షి వచించెను. ఈ బోధను సూత మహర్షి వినిపించెను. జీవుడు తనకు తానుగా అజ్ఞానావరణమును తొలగించుకొనలేడు. అది చాలా బలీయమైనది. అందుచేత తొలుత తనకేది శ్రేయస్సో తెలియాలి. దానికై సద్విషయాలను శ్రవణం చేయాలి. శ్రవణం చాలా మహత్తరమైన శక్తి కలిగి ఉన్నది. ఏ వార్త అయినా శ్రోత్రేంద్రియం ద్వారా లోనికి చేరినప్పుడు మనస్సునందు సుఖరూపంగా కానీ దుఃఖరూపంగా కానీ ముద్ర వేస్తుంది. కాబట్టి దుష్ట విషయాలు, ప్రాకృతిక విషయాలపైన ఆసక్తిని మెల్లమెల్లగా కొనుచు ఆత్మను ఉద్ధరించుకొనుటకై శ్రేయో మార్గాన విషయాలను శ్రవణం చేయాలి. అలా చేయగా ఆధ్యాత్మిక చర్చ యందు అభిరుచి కలుగును. నిరంతరం దేనిని ధ్యానించునో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము ఆ రూపమును పొందును. అందుకే ధ్యాత ధ్యేయాకారమును పొందునని నానుడి ఏర్పడినది. ఈ విధంగా మానవుడై పుట్టిన ప్రతి వ్యక్తి మహనీయుడుగాను, మహాత్ముడుగాను, మాధవుడుగాను మారుటకు అవకాశమున్నది. దీనికై సాధన ఎవరికి వారే చేయవలను. సద్గురువులు మార్గము నిర్దేశించెదరు. కానీ ఆ మార్గంలో నడిచి గమ్యం చేరవలసిన వారు సాధకుడేనని తెలియవలెను అని సూతులు తెలిపిరి. కపిల గీత 2. శుక మహర్షి పరీక్షిన్ మహారాజుతో కపిలముని దేవహూతికి బోధించిన తత్వసారమును ఈ విధంగా వివరించెను. తల్లి, ఈ ప్రపంచమంతయు దేనిచే వ్యాపించబడి ప్రకాశించుచున్నదో అదే పరమాత్మయని, అదే పరబ్రహ్మమని తత్వవేత్తలు దర్శించి తెలుసుకొని ముక్తులైనారు. ఆ పరమాత్మ యొక్క సూక్ష్మాంశమే ఆత్మగా సృష్టియందు వివిధ రూపాలలో ప్రకాశిస్తూ ఉన్నాడు. నానా రూపములు ధరించిన ఆ ఆత్మ ఆయా రూపములతో తాదాత్మ్యమును చెందుట చేత తన నిజతత్వమును మరచి సుఖదుఖములు మొదలగు ద్వంద్వముల చేత ప్రభావితమై తాను అశక్తుడనని కర్మఫలాల అనుభవ రూప విషయములలో చిక్కి పరమాత్మ వేరు, తాను వేరు అని భావించును. ఈ భావము చేతనే తాను జీవుడని పేరు పెట్టుకొన్నాడు. బాధలను అనుభవించుచు భగవంతునికి దూరమై సంసారమందు పరిభ్రమించుచున్నాడు. తల్లి, సూర్యుని ప్రతిబింబము జలమునందు కనిపించును. జలము యొక్క కదలిక వలన ఆ బింబము కదులుచున్నట్లుండును. కానీ నిజముగా సూర్యునకు ఆ కదలికతో కానీ నీటి యొక్క చల్లదనముతో కానీ ఎటువంటి సంబంధమునూ లేదు. ఆ విధంగానే నిర్గుణుడైన పరమాత్మ యొక్క అంశమైన ఆత్మదేహము ధరించినప్పుడు దేహ సంబంధములైన ద్వంద్వముల చేత అంటబడక సాక్షీభూతముగా అకర్తగానే ఉన్నాడు. ఈ విషయమును అనగా ఈ నిజతత్వమునందు ఎవరు మనసును నిలిపి యథార్థ దర్శనమునకై నిరంతరం శ్రీహరిని ధ్యానించునో అతడు దేహధారి అయినను దేని చేతను అంటుబడక ముక్తుడగుచున్నాడు. నిర్వికారుడు, నిరంజనుడు, నిశ్చలుడుగా జీవితమును గడపగలుగుచున్నాడు. కర్తృత్వ భావమును త్యజించి సర్వము ఈశ్వర సంకల్పమేనని దృఢముగా నమ్మియున్నచో ప్రపంచములో చరించుచున్నను అతడు ముక్తుడే. ముక్తి అన్నది ఒక స్థానము కాదు, అది ఒక స్థితి అని గుర్తించుము. ఆ స్థితి యందు అహంకారం ఉండదు, అహం మాత్రమే ఉండును. అది ఏ అహం బ్రహ్మస్మి అను భావన. విశ్వవ్యాపి అయిన పరమాత్మతో ఏకత్వం అనుభవమగుచున్నప్పుడు విశ్వముతో తాదాత్మ్యము చెందగలడు. ఆ స్థితిని పొందినవాడు అష్టవిధమైన ప్రకృతి ఏమీయూ చేయజాలడు. అంతేకాక పరమాత్మకు సహకరించునట్లే మాయ ఆ సాధు పుంగవునకు సహకరించును. నిద్రయందు స్వప్నమున అనేక అనర్థములు గోచరించవచ్చును. కానీ మేలుకొనినప్పుడు అవన్నీ అసత్యములని ఎట్లు తెలియనో, మాయ అనగా అవిద్య తొలగినప్పుడు మానవుడు సత్య దర్శనమును చేయును. ఈ విధమైన తత్వజ్ఞానము ద్వారా సాధకుడు సమస్త సంశయముల నుండి విడివడి ముక్తుడగుచున్నాడు. ఆ స్థితియే కైవల్యమని కపిల మహర్షి తల్లి అయిన దేవహూతికి బోధించెను. ఈ తత్వ విచారమును శ్రవణం చేసిన మహాసాధ్వి అయిన దేవహూతి ఆశ్చర్యముతో ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా, మాయ వలన గదా ఇంతగా సంసార బంధములో జీవుడు చిక్కి దుఃఖిస్తున్నాడని చెప్పితివి. ఈ మాయ నుండి మానవుడు తప్పుకొను ప్రయత్నం ఎందుకు చేయటలేదు అని అడిగెను. దానికి కపిల భగవానుడిట్లు సమాధానము చెప్పుచున్నాడు. తల్లి, పరమాత్మ సృష్టి సంకల్పము చేయగానే తొలుతగా ఉద్భవించినదే మాయ.
అది అష్టవిధ ప్రకృతి రూపముగా విస్తరించి సృష్టి చేయుటకు సహకారమైనది. ఆ మాయ నధిష్ఠించి ఏ పరమాత్మ తన్ను తాను అనేకముగా విభజించుకొని తన లీలను సాగించుచున్నాడు. ఆ లీలను తెలుసుకొనుటకు కానీ ఆ లీలలతో తాదాత్మ్యము చెంది సంసార బంధము నుండి ముక్తిపడేయుటకు గాని ఈ ప్రపంచ జీవులన్నింటిలోనూ ఒక్క మానవ జన్మనెత్తిన జీవునికే చక్కని అవకాశము కలదు. తదితర జీవులు ప్రకృతికి వశమై వర్తించుచున్నవి. తల్లి ఎన్నో జీవరాశుల రూపమున జన్మలెత్తి అనేక రకములైన కర్మలను క్షయింపజేసుకొని క్రమముగా ఉత్తమమైన మానవ జన్మను భగవానుని అపార కరుణ వలన పొందుచున్నాడు. జీవుడు శరీర ధారణ చేయుటకు తల్లి గర్భమందు మాయ యొక్క సహకారం ఎంతో అవసరమై ఉన్నది. సప్తధాతుమయ శరీరమును మాయ తన చిద్విలాసముతో నిర్మించగా 7వ మాసమునందు జీవుడు ప్రవేశించును. ఆ సమయమున తన పూర్వజన్మముల యొక్కయు కర్మముల యొక్కయు స్మృతి కలిగి చేతులు జోడించి భగవానుని ప్రార్థించుచు ఇట్లు తలంచును: హే భగవంతుడా, నా కర్మలన్నింటినీ ఈ జన్మములోనే క్షీణింపజేసుకుని తిరిగి ఈ అవస్థ నాకు కలగకుండా చేసుకొనుటకై ఈ దేహమును వినియోగించుకొనెదను. ఈ భవసాగరమును ఎట్లయినను ఈ దేహమనే నావను ఉపయోగించుకొని దాటునట్లు నన్ను అనుగ్రహించుము. ఈ గర్భనరకము నుండి నన్ను బయటపడవేయమని ప్రార్థించును. నెలలు నిండి ధనుంజయ వాయువు యొక్క ఒత్తిడికి శిశువు తల్లి గర్భమందుండి బయటకు నెట్టబడును. బయటి ప్రకృతి యొక్క సంసర్గము కలగగానే జీవునికి పూర్వజ్ఞానం అంతరించిపోవును. దేహజ్ఞానమే మిగులును. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యములను 4 దశలను శరీరము అనుభవించుచు ద్వంద్వములలో చిక్కుకొనును. మరలా సంసార చక్రములోనే తిరుగుచుండును. అట్లుగాక శ్రవణం ద్వారా మాయ యొక్కయు పరమాత్మ యొక్కయు చిద్విలాసమును గ్రహించిన మానవుడు తన జన్మను సార్థకము చేసుకొనును. శ్రద్ధ, భక్తి, వైరాగ్యము, నిరంతర యోగాభ్యాసముల ద్వారా ఎవడు ఏకాగ్రచిత్తుడు, దృఢ సంకల్పుడు, సంగరహితుడు అయి నిర్గుణుడనైన నాయందు తన చిత్తము నుంచి వర్తించునో అతడు తన స్వస్వరూపమును దర్శించి సత్యవస్తువు తానే అగుచున్నాడు. సాధన చేత సగుణ నిర్గుణ రూపుడు స్వయం ప్రకాశకుడైన భగవానుణ్ణి పొందగలుగుచున్నాడు. తల్లి ఈ జ్ఞానమును దుష్టులు, గర్విష్ఠులు, దురాచారులు, దంభమోహము గలవారు, నా భక్తులను ద్వేషించు వారలైన అయోగ్యులకు తెలుపరాదు. ఎవరు మిగుల శ్రద్ధ, భక్తి, వినయము కలిగి ఇతరుల యందు దోషారోపణము చేయనివాడు, సమస్త ప్రాణుల యందు మైత్రి కలిగి గురుసేవా తత్పరుడై విషయ సంగము లేక శాంతచిత్తుడై మాత్సర్యరహితుడై పవిత్రాచరణ కలిగి నన్ను పరమ ప్రియుడుగా నెంచువాడై ఉన్నచో ఈ జ్ఞానబోధకు అధికారి అగుచున్నాడు. తల్లి నీ యందుపై సుగుణములన్నీయు నెలకొని ఉన్నందున ఈ సమయమందు ఈ తత్వరహస్యము నా చేత తెలుపబడినది అని బోధించుచుండగానే ఆమె సహజ సమాధి స్థితిని పొంది ఆత్మానంద వారాశిలో మునకలు వేసినదని శ్రీ శుకమహర్షి పరీక్షణ్ మహారాజునకు విదుర మైత్రేయ సంవాదమును తెలిపిరి. ఈ విధంగా ఏకనాథ్ మహారాజ్ భక్తులకు భాగవతోపన్యాసమున కపిలగీతను వివరించినారు. పండరీపురము ధన్యము, ధన్యులు పండరీపురవాసులు. అందరూ జయ పుండలీక వరదహరి, జయ జయ రామకృష్ణ హరి, జయ జయ గోవింద హరి, జయ జయ గోపాల హరి అనుచు జయ జయనాదములు చేసినారు. రామకృష్ణ హరి జయ జయ, పాండురంగ హరి జయ జయ. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి దివ్య చరిత్ర 6వ అధ్యాయము సంపూర్ణం.